వనపర్తి సిఐటి కార్యాలయంలో శోభన్ బాబు గారి జన్మదిన వేడుకలను ఈరోజు జరుపుకోవడం కోసం ఇక్కడ గాయకులు ఇక్కడికి చాలామంది వచ్చేశారు. శోభన్ బాబు 1937 జనవరి 14న ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు. కృష్ణా జిల్లా చిన్ననందిగామ ఇతని స్వగ్రామం. తండ్రి పేరు ఉప్పు సూర్యనారాయణరావు. మైలవరం ఉన్నత పాఠశాలలో చదివే రోజుల్లో శోభన్ బాబు నాటకాలపైన ఆసక్తి పెంచుకొని చిన్ననాటి నుండి సినిమాలంటే చాలా ఇష్టపడే అతను కీలుగుర్రం తను చూసిన మొదటి సినిమా అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. పాతాళ భైరవి, మల్లీశ్వరి, దేవదాసు అనే సినిమాలను అతను చూసి సినిమా నటుడిగా కావాలని చెప్పి ఒక అభిలాష పెంచుకోవడం జరిగింది. ఈరోజు శోభన్ బాబు గారి పాటలను గాయకులు వినిపించబోతున్నారు. 1973 శోభన్ బాబు లక్ష్మి జంటగా నటించిన పుట్టినిల్లు మెట్టినిల్లు అనే సినిమాకు సంగీతం సత్యం సమకూర్చగా రచయిత డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు ప్రజాదరణ పొందిన ఇదే పాట ప్రతి చోట అనే పాటను బాలసుబ్రహ్మణ్యం గారు పాడగా అదే పాటను ఇప్పుడు మనకు వినిపించబోతున్నారు సత్తార్ సార్ గారు. అందరికీ నమస్కారం. నా పేరు మహమ్మద్ అబ్దుల్ సత్తార్, రిటైర్డ్ టీచర్ను. శోభన్ బాబు గారి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆయన అంటే చాలా ఇష్టం నాకు, నా అభిమాన హీరో. ఆయన పాటలంటే నాకు చాలా ఇష్టం. ఆ క్రమంలోనే నేను చూసిన సినిమా పుట్టినిల్లు మెట్టినిల్లు సినిమాలో పాట పాడడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను, పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను, పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను. నా పాట విని మురిశావు, ఆ పైన నన్ను వెలచావు. నా పాట విని మురిశావు, ఆ పైన నన్ను వెలచావు. కలలాగా నన్ను కలిశావు, లదరాగా నన్ను తినవేశావు. ఒక గానమై ఒక ప్రాణమై జతగూడి మనమున్నాము, ఉన్నాము, ఉన్నాము. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను, పలుకలేని వెలపులన్నీ పాటలో దాచుకుంటాను. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను. నర్తనశాల అనే సినిమాకు శోభన్ బాబు, కాంచన గారు జంటగా నటించిన ఈ సినిమాలోని ఎవరి కోసం ఈ మందహాసం అనే పాటను నందిమల్ల రాములు గారు వినిపించబోతున్నారు. నా పేరు నందిమల్ల రాములు. నా వయసు 71 సంవత్సరాలు. నేను చిన్నప్పటి నుంచి అనేక సినిమాలు చూసి ఎన్నో పాటలు నేర్చుకోవడం జరిగింది. అయితే నా మనసులో చేరినటువంటి మొట్టమొదటి పాట నేను 1964లో క్లాస్ రూమ్లో మొట్టమొదటిసారిగా విద్యార్థుల ముందు లేచి నిలబడి పాడిన పాట ఇది.
ఎవరి కోసం ఈ మందహాసం ఒక పరి వివరించవే సొగసరి ఒక పరి వివరించవే చెలిమి కోసం చెలి మందహాసం ఏమని వివరింతును గడుసరి ఏమని వివరింతును వలపులు తిలికే వదలాడి చూపు పిలువక పిలిచి విరహాల రేపు ఎదలో మెదిలే చెలికాని రూపు ఏవో తెలియని భావాల రేపు ఈ నయదారం ప్రేమ సరాగం ఈ నయదారం ప్రేమ సరాగం అందించే అందరాని సంబరాలే ఎవరి కోసం ఈ మందహాసం ఒక పరి వివరించవే సొగసరి ఒక పరి వివరించవే పరుగులు తీసే జవరాలి వయసు మెరుపై మెరిసి మరపించు మనసు ప్రణయము చిందే సరసాల గంధం ఇరువురినొకటిగా పెనవేయు బంధం ఈ వయ్యారం ఈ సింగారం ఈ వయ్యారం ఈ సింగారం చిందించు చిన్ని చిన్ని వన్నెలెన్నో ఎవరి కోసం ఈ మందహాసం ఒక పరి వివరించవే సొగసరి ఒక పరి వివరించవే చెలిమి కోసం చెలి మందహాసం ఏమని వివరింతును గడుసరి ఏమని వివరింతును. నా పేరు గంధం రాజు. సత్యకాలపు సత్యయ్య చిత్రంలో నుండి శోభన్ బాబు గారి ఆలపించినటువంటి పాట ఇప్పుడు మీకు వినిపించబోతున్నాను. నన్ను ఎవరో తాకిరి కన్ను ఎవరో కలిపిరి చూపులోనే ఆపలేని మత్తు మందు జల్లిరి. నన్ను ఎవరో తాకిరి కన్ను ఎవరో కలిపిరి చూపులోనే ఆపలేని మత్తు మందు జల్లిరి. శోభన్ బాబు విజయశాంతి జంటగా నటించిన అభిమన్యు సినిమా నుండి శృంగార శ్రీమంతికి అనే పాటకు సంగీతం కెవి మహాదేవన్ సమకూర్చగా రచయిత ఆత్రేయ, పాడినవారు బాలసుబ్రహ్మణ్యం గారు. అయితే ఇప్పుడు మనకు వినిపించబోతున్నారు గంధం భాస్కర్. నా పేరు గంధం భాస్కర్. నేను శోభన్ బాబు అభిమానిని. ఈ సందర్భంలో చిన్న పాట. శృంగార శ్రీమంతిని శృంగార శ్రీమంతిని నా జీవన మందాకిని నీ కను సన్నసయాటలో నన్ను జీవించని మరణించని శృంగార శ్రీమంతిని శృంగార శ్రీమంతిని.
నీ గుడిలోన వెలగాలని తప్పించు దీపాన్ని, నీ హృదయాన వెలగాలని రవళించు రాగాని, నీ పాద కమలాల పారాణిని, నీ హృదయ సన్నిధి పూజారిని, నీ పాద కమలాల పారాణిని, నీ హృదయ సన్నిధి పూజారిని, సురలోకవాసిని సుమహాసిని, చిరకాలమీ చెలిమి చివురించి పూయని, శృంగార శ్రీమంతిని, నా జీవన మందాకిని, నీ కను సన్నసయాటలో నన్ను జీవించని మరణించని. సంగమం సంగమం అనురాగ సంగమం ఆనంద సంగమం నింగి నేలలొలుపు పలుకు నిరుపమాన సంగమం నిత్యమై సత్యమై నిలిచిపోవు సంగమం నిలిచిపోవు సంగమం 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 అనురాగ సంగమం ఆనంద సంగమం. ఇది కూడా శోభన్ బాబు గారి పాటనే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. శోభన్ బాబు అండ్ జయప్రద జంటగా నటించిన చిత్రం స్వయంవరం. ఆ చిత్రానికి దర్శకత్వం దాసరి నారాయణరావు, అదేవిధంగా సంగీతం సత్యం సమకూర్చగా గాలివానలో అనే పాట జేసుదాస్ గారు పాడిన పాటను ఇప్పుడు మనకు వినిపించబోతున్నారు సత్తార్ సార్ గారు. గాలివానలో వాన నీటిలో గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం ఓ ఇది హోరు గాలి అని తెలుసు అటు వరద పొంగు అని తెలుసు ఇటు
ఇటు హోరు గాలి అని తెలుసు, అటు వరద పొంగు అని తెలుసు. హోరు గాలిలో వరద పొంగులో సాగలేనని తెలుసు. అది జోరు వాన అని తెలుసు, ఇది నీటి సుడులని తెలుసు. అది జోరు వాన అని తెలుసు, ఇవి నీటి సుడులని తెలుసు. జోరు వానలో నీటి సుడులలో మునక తప్పదని తెలుసు. అయినా పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. ఓ నా పేరు నందిమల్ల రాములు. శోభన్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన పాడినటువంటి పాటను ఈరోజు పాడుకునే అవకాశం కలిగింది. మనుషులు మారాలి చిత్రంలో ఘంటసాల సుశీల గారు పాడినటువంటి పాట మీకు పాడి వినిపిస్తాను. పాపాయి నవ్వాలి పండగే రావాలి మా ఇంట కురవాలి పన్నీరు. పాపాయి నవ్వాలి పండగే రావాలి మా ఇంట కురవాలి పన్నీరు. పాపాయి నవ్విన పండగే వచ్చిన పేదల కన్నుల కన్నీరే. పాపాయి నవ్విన పండగే వచ్చిన పేదల కన్నుల కన్నీరే. నిరుపేదల కన్నుల కన్నీరే. పాపాయి నవ్వాలి పండగే రావాలి మా ఇంట కురవాలి పన్నీరు. కార్తీక మాసాన ఆకాశ మార్గాన కను విందు చేసేను జాబిల్లి. కార్తీక మాసాన ఆకాశ మార్గాన కను విందు చేసేను జాబిల్లి. ఆషాఢ మాసాన మేఘాల తెరలోన అల్లాడిపోయెను దాబిల్లి. అల్లాడిపోయెను దాబిల్లి. నిద్రపో ఓ ప్రియా మరుమల్లియ కన్నా తెల్లనిది, మకరందము కన్నా తీయనిది. మరుమల్లియ కన్నా తీయనిది, మకరందము కన్నా తీయనిది. మన ప్రణయం అనుకొని మురిసితిని, అది విషమని చివరకు తెలిసినది. ఓ ప్రియా సఖియా నీవెంతటి వంచన చేశావు, సిరి సంపద కమ్ముడు పోయావు. నీవెంతటి వంచన చేశావు, సిరి సంపద కమ్ముడు పోయావు. విడనాడుట నీకు సులభం,
విడనాడుట నీకు సులభం, నిన్ను విడవదులే నా హృదయం. ఓ ప్రియా, మరుమల్లియ కన్నా తెల్లనిది, మకరందము కన్నా తీయనిది, మకరందము కన్నా తీయనిది.